కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. వాన వెలిసింది. రచన ఏఎన్ జగన్నాథ శర్మ. సన్నగా జల్లు పడుతుంది. చలి చలిగా ఉంది. ముసురులా ఉంది. చీకటి చీకటిగా ఉంది. గది గుమ్మం దగ్గర ముడుచు కూర్చున్నాడు జగన్నాథం. తడిసిన సత్రం వాకిల్ని తదేకంగా చూస్తున్నాడు. కాగితం పడవ కూలిపై కనిపించింది. రాత్రి వర్షంలో దాని నొదిలి ఉంటారు. వాకిలి అంచులంట ప్రయాణించి అలసి అణిగిపోయి ఉంది. ఉబ్బిన గోనెపట్ట ఎవరిదో నేలను కరుచుకుని పడుకున్నాయి. ఏదో దినపత్రిక చివికి చెదిరిపోయి ఉంది. అన్నిటినీ పరిశీలిస్తున్నాడు జగన్నాథం. చావిట్లో యాత్రికులు దైవ దర్శనానికి సిద్ధమై ఉన్నారు. ఎవరినో పిలుస్తున్నారు. ఆ ఎవరో వస్తే అంతా తరలిపోయేటట్టున్నారు. వేడి టీ అమ్మకమవుతుంది. ఇడ్లీ కూడా ఉన్నదని కుర్రాడు కేకలేస్తున్నాడు. రాత్రి వంటలకి వంటశాల సిద్ధమవుతుంది. వరస తప్పినట్లున్నాయి పాత్రలు. దొర్లిపడి పెద్దగా శబ్దం చేశాయి. జగన్నాథం చెవులు మూసుకున్నాడు. అప్రయత్నంగా కళ్ళు కూడా మూసుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచి చూశాడు. దృశ్యాలన్నీ తారుమారయ్యాయి. చావిట్లో యాత్రికులు లేరు. టీ అమ్మే కుర్రాడు లేడు. వాడి కేకలు లేవు. వాకిట్లో గోనెపట్ట లేదు. ఉన్నదొక్కటే చివికి చెదిరిపోయిన దినపత్రిక. దిగ్గున లేచి నిల్చున్నాడు జగన్నాథం. గబగబా గదిలోనికి నడిచాడు. పెట్టె తెరిచి చూశాడు. 4-5 రోజుల నాటి దినపత్రిక 2 మడతల్లో భద్రంగా ఉంది. తీసి తిరిగేశాడు దానిని. 5వ పేజీలో అట్టడుగున ఫోటోతో పాటు ప్రచురించిన వార్తను చూసి ఊపిరి పీల్చుకున్నాడు. వచ్చి మంచం మీద వెళ్ళకిల్లా వాలాడు. పేపర్ అతని గుండెల్ని కప్పి ఉందిప్పుడు. ఆలోచిస్తున్నాడు జగన్నాథం. ఎక్కడ పుట్టాడు? ఏదో చిన్ని గ్రామంలో. ఎలా పెరిగాడు? అల్లారు ముద్దుగా. చిన్నతనంలోనే తండ్రి పోయాడు. ఆయన పోయిన ఏడాదికి పిల్లనివ్వజూపాడు మేనమామ. పెళ్లి కోసం టౌన్కి తల్లితో తరలి వెళ్ళాడు. మళ్లీ పుట్టిన గడ్డను తొక్కలేదు. 50 ఏండ్లు గడిచాయక్కడ. ఆ దీర్ఘకాలంలో తల్లిని పోగొట్టుకున్నాడు. మేనమామతో పోట్లాడి ఇల్లరికాన్ని కాదన్నాడు. పెళ్లాంతో వేరింటి కాపురం పెట్టాడు. 3 పిల్లల్ని కన్నాడు. 3 కొడుకులే. రైస్ మిల్లులో గుమాస్తాగిరి, చాలని జీతం. అలానే నెట్టుకొచ్చాడు. పెద్దాన్ని SLC చదివించాడు. రెండోవాణ్ణి 7th ఫోరం చదివించాడు. 3వవాడు డిగ్రీ వెలగబెట్టాడు. శక్తి మేరకు 3 చదివించగలిగాడు. అదృష్టాలు బాగుండి 2 ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు. పెద్దవాడు సెక్రటరియట్లో పనిచేస్తాడు. రెండోవాడు LICలో. 2 ఉండేది హైదరాబాద్లోనే. పిల్లలు, సొంతిళ్ళు, చూడచక్కని కాపురాలు వాళ్ళవి. స్థిరపడనిది 3వవాడే. వాడి గురించే బాధ. వాణ్ణి గురించే భయం. అటు భార్య, ఇటు ఆఖరివాడు వెళ్ళిపోయి 10 ఏండ్లయింది. క్యాన్సర్తో కట్టుకున్నది కన్నుమూస్తే నమ్మిన సిద్ధాంతాన్ని, అజ్ఞానాన్ని కౌగలించుకుని కడవాడు కనుమరుగయ్యాడు. టౌన్తో సంబంధం తెగిపోయింది. నగరానికి చేరుకున్నాడు. నగరంలో పక్షానికొకరింట ఉండేటట్టుగా కొడుకులకు వాటాల తండ్రి అయ్యాడు. 3 నాళ్లకే మొహం మొత్తేసింది. కోడళ్ళు కోపగించుకున్నారు. సేవలు చేసి పెట్టలేమని చేతులెత్తేశారు. ఫలితం వృద్ధాప్యానికి కావాల్సింది ఆధ్యాత్మికత అన్నారు. అందుకని పుణ్యక్షేత్రాన శివసన్నిధిలో వృద్ధుల వసతి గృహంలో అన్నసత్రంలో శేష జీవితాన్ని గడపమన్నారు. శ్రీశైలం చేరుకున్నాడు. ఖర్చుల నిమిత్తం కొడుకులిద్దరూ నెల చెరో 100 పంపుతామన్నారు. అన్న ప్రకారం 2 నాళ్లు పంపారు. తర్వాత చేతులు దులుపుకున్నారు. తెగదెంపులు చేసుకున్నారు. ఎవరిష్టం వాళ్లది. ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదన్నారు. బంధాలు తెగిపోయాయి. బాధ్యతలు తీరిపోయాయి. తనెవ్వరికీ అక్కర్లేదు. తనకి ఎవ్వరూ లేరు. జగన్నాథం అనాథ. 60 ఏండ్లు పైబడిన జగన్నాథులందరూ అనాథులే. అన్నానికి నీడకి నోచనివారు. లేచి కూర్చున్నాడు జగన్నాథం. గుండెల మీద పేపర్ని ఒళ్ళో పెట్టుకుని దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. లే తొందరగా లే. హాలంతా నిండిపోతుంది. కాసేపట్లో బాబాగారి సూక్తి ముక్తావళి రావా అడిగాడు సుబ్బారావు. గదిలోనికి ప్రవేశించి హడావుడి పడసాగాడు. ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడి నుంచి వచ్చాడో తడిసి ఉన్నాడతను. ఇద్దరికొక గదిగా సత్రం గదులు కేటాయించడంతో సుబ్బారావు, జగన్నాథం
ఓ గదిలో ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు సుబ్బారావు. పెన్షన్ వస్తుంది. అది పెట్టుకుని సత్రంలో స్థిరపడ్డాడతను. గత కొన్ని నెలలుగా అవసరానికి అతన్ని జగన్నాథాన్ని ఆదుకుంటున్నాడు. మీ పెద్దోడు అప్పుడు రాకుండా ఇప్పుడొచ్చి ఉంటే బాగుండేది. బాబాగారితో చెప్పుకుంటే అతని కష్టాలు గట్టెక్కేవి అన్నాడు సుబ్బారావు. బట్టలు మార్చుకొని వెళ్ళిపోయాడు. హాల్లో భజన ప్రారంభమైంది. భక్తుల గొంతులు బొంగురుగా వినవచ్చాయి. 2 పూటల పాతాళ గంగ స్నానాలు, దైవారాధనలు, ప్రముఖుల ప్రవచనాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు రొటీన్ కావడంతో జగన్నాథానికి విసుగ్గా ఉంది. 60 ఏళ్ల తర్వాత జీవితం లేదనుకోవడం, ఉన్నది భగవతర్పితం కావాలనుకోవడం అసహజంగా ఉంది. శివ శివ అని బతుకుని నెట్టేద్దామంటాడు సుబ్బారావు. శివస్మరణలో సకల బాధలు తొలుగుతాయంటాడు. అది నిజం కాదు. ప్రసాదానికి ప్రసాదం, తీర్థానికి తీర్థం మళ్ళే బాధలు బాధలే, భయాలు భయాలే. దైవ సాన్నిధ్యంలో మరో ఆలోచన కూడదంటాడు సుబ్బారావు. జ్ఞాపకాలు వద్దంటాడు. అయితే జగన్నాథానికి అన్నీ జ్ఞాపకాలే, అన్నీ గుర్తులే. గ్రామం గుర్తొస్తుంది అతనికి. గ్రామంలో బాల్యం గుర్తొస్తుంది. తండ్రి చనిపోవడం గుర్తొస్తుంది. ఇల్లరికం గుర్తొస్తుంది. ఇల్లాలు గుర్తొస్తుంది. వేరింటి కాపురం, వర్షరాత్రి, వాస్తవాలనెరిగి అయిన వాళ్ళని వదిలి ఆశయానికి అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయిన ఆఖరివాడు. ఆ సన్నివేశమూ గుర్తొస్తుంది. అప్పుడు కన్నీళ్ళొస్తాయి జగన్నాథానికి. కాక వికలమవుతాడతను. చీకటి చిక్కగా అలుముకుంది. చీకట్లో కూర్చోవడం చికాగ్గా ఉంది జగన్నాథానికి. వెళ్ళి లైట్ వేశాడు. వెలుగులో 5వ పేజీ అట్టడుగుని చూశాడు మళ్ళీ. ఉద్యమ నేత సత్యం లొంగుపాటు. శీర్షిక కింద సత్యం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది. బుగ్గలు నొక్కుకుపోయాయి. మీసాలు పెంచాడు. జుత్తును ఎగదూవాడు. అంతే. పట్టి చూడక్కర్లేదు. పోలిక పట్టొచ్చు. పెద్దగా మార్పు లేదనుకున్నాడు జగన్నాథం. సత్యం ఫోటోను పదే పదే చూశాడు. వర్షరాత్రి వీడిపోయినప్పటికీ నీటికి కొడుకు సత్యంలో మార్పు లేనట్టే. వ్యవస్థలో కూడా మార్పు లేదు. మరెందుకు ఈ లొంగుబాటు? ఆరోగ్యం బాగాలేదని అన్నారు. జీర్ణ వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని చెప్పారు. భరించలేని కడుపు నొప్పితో లుంగాలు చుట్టుకుపోతున్నాడని, సరైన వైద్య సౌకర్యం అందించలేకపోతున్నామని బాధపడ్డారు. టౌన్లో ఉంటే తేరుకుంటాడన్నారు. 6 నెలల కిందటి మాటది. కాదంటే సిద్ధాంతాలు చిద్రూపాలయ్యాయా? నమ్మకాలు వమ్మయ్యాయా? విలువలు వక్రించాయా? ఏమైంది? ఎందుకీ పలాయనం? ఎవరిని ఉద్ధరించటానికి? జగన్నాథానికి దాహంగా ఉంది. పేపర్ని మడిచి చంకలో ఉంచుకున్నాడు. కూజా దగ్గరగా నడిచాడు. గ్లాస్తో నీళ్లు తీసుకుని తాగాడు. గ్లాస్ మీద పెద్దాడి పేరిట ధర్మం అని రాసి ఉంది. చూసి నవ్వుకున్నాడతను. కుడి చేతి బొటన వేలితో ఆ అక్షరాలను రుద్దాడు. లంచం తీసుకుంటూ పెద్దాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సస్పెండ్ అయ్యాడు. ఆ బాధలో గట్టెక్కాలని, మళ్లీ ఉద్యోగం రావాలని శ్రీశైల మల్లికార్జున్ని సందర్శించాడు. అప్పుడే సత్రంలో స్థిరపడిన వారందరికీ స్టీలు గ్లాసులు పంచిపెట్టాడు. తనకి దానం చేశాడొకటి. నీ పిల్లలు ప్రయోజకులోయ్ అంటాడు సుబ్బారావు. గవర్నమెంట్ ఉద్యోగులైన 2 గురించే అతను మాట్లాడేది. 3వ వాడి గురించి అతనికి తెలీదు, చెప్పలేదు కూడా. నిజానికి ప్రయోజకులెవరు? సస్పెండ్ అయిన పెద్దాడా? జీవిత బీమా 2వవాడా? 3వవాడు సత్యమా? ఎవరు? ఎవరి ప్రయోజనాన్ని తను ఆశించాలి? ఎవరి ప్రయోజకత్వాన్ని చూసి పొంగిపోవాలి? జగన్నాథం పేపర్ని పెట్టెలో ఉంచాడు. మూసేస్తూ పెట్టెలోపల అంటించి ఉన్న కుటుంబమంతా కలిసి తీయించుకున్న గ్రూప్ ఫోటోను చూశాడు. 3 పిల్లలు, భార్య, తను. చిన్న కుటుంబం చింతల్లేనిదనుకున్నాడు. కానీ చింతలమయమని ఊహించలేకపోయాడు. అన్నీ చింతలే. చిన్నవాడి గురించి అన్నీ చింతలే. వాడి ఆరోగ్యం పాడైందా? వాడి ఆలోచన పాడైందా? దేనికైనా చికిత్స అవసరం. చేయూత అత్యవసరం. ఈ స్థితి దుస్థితి. ఇది ప్రమాద స్థితి. ఇందు నుంచి వాణ్ణి చేదుకోవాలి. హక్కున చేర్చుకుని ఆదుకోవాలి. బంధాలు తెగిపోలేదు. బాధ్యతలు తీరిపోలేదు.
అయిన వాణ్ణి, అవసరమైన వాణ్ణి ఆశ్రయంగానో ఆయుధంగానో మార్చుకోవాలి. అనాథను కాదనుకున్నాడు జగన్నాథం. చేతిలోనికి పెట్టె తీసుకున్నాడు. గదిలోంచి చావిట్లోకి, చావిట్లోంచి వాకిట్లోకి, వాకిట్లోంచి వీధిలోకి, సత్రం నుంచి సమూహంలోకి బయలుదేరాడు. వాన వెలిసింది.